రేపు నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలు ఎంఈఓ బాలయ్య శ్రీకాళహస్తి ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ బాలయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలు జరుగుతాయన్నారు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని 6 పాఠశాలల్లో 3, 6, 9 తరగతుల విద్యార్థులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. రేపు మాస్క్ గురించి కాబట్టి పిల్లల కొంచెం ఓఎంఆర్లో బాగా ఎంపిక జరుగుతుంది. ఇంకేమైనా తెలుసుకోవాలి. సేఫ్టీ అంటే లాస్ట్ 7వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పండుగ వాతావరణంలో మెగా పీటీఎం జరపమని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 7వ తేదీ జరిగే ఈ మెగా పీటీఎంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు కండంనాడు ఉన్నత పాఠశాలకు అటెండ్ అవుతారని కూడా తెలియజేశారు. సో ఆ సందర్భంగా ఆ ఓల్డ్ స్టూడెంట్స్ మంచి అచీవ్మెంట్ సాధించి మంచి ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి కొంతమందిని పిలిచి వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించమన్నారు. అలాగే వారిని సన్మానం చేయమన్నారు. అలాగే కొంతమంది పేరెంట్స్ని బాగా చదువుకొని చదువు మీద మంచి అభిప్రాయం ఉద్దేశం కలిగినటువంటి పేరెంట్స్ని కూడా సన్మానించమన్నారు. అలాగే వారి చేత మిగతా పేరెంట్స్కి కూడా ఉపన్యాసం ఇవ్వమని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒకటి ఈ నెల డిసెంబర్ 7న కని విని ఎరుగని స్థాయిలో ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించాలనేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడమైనది. అందుకు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా మొట్టమొదట ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రి డిసెంబర్ 7వ తేదీ ఎన్ని పనులున్నా కానీ ఆ రోజు పాఠశాలకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. తర్వాత ఆ రోజు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా వివిధ కమిటీలు పాఠశాలలో ఆహ్వాన కమిటీ అని, తర్వాత రిసెప్షన్ కమిటీ అని, తర్వాత భోజనాల కమిటీ అని, గేమ్స్ కమిటీ అని అన్ని రకాలైనటువంటి కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేసి అందుకు వాళ్ళు చేయాల్సినటువంటి విధులంతా కూడా అందరికీ కూడా ప్రధానోపాధ్యాయుల వారు నిర్దేశించడమైనది. ఆ విధంగా అందరి విద్యార్థుల తల్లిదండ్రులకి సందేశాలు కూడా వెళ్ళున్నాయి సార్. ఆ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రిని కూర్చోబెట్టుకొని ఆ విద్యార్థి యొక్క ప్రగతిని హోలిస్టిక్ కార్డ్ అనేటటువంటిది ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఏ స్థాయిలో ఉన్నాడు అనేసి ఆ తరగతి టీచరు ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి తెలియజేయటం జరుగుతుంది. అది చాలా ప్రతిష్టాత్మకంగా జరపాలి అనేసి చెప్పడంతో ఇందులో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిలిచి తల్లిదండ్రులతో మాట్లాడటం విద్యార్థి ప్రగతిని గురించి తెలియజేయటం అనేటటువంటిది జరుగుతుంది సార్. అందుకు సమావేశం అనంతరం భోజన ఏర్పాట్లు కూడా దాతల యొక్క సహకారంతో బాగా చేయాలి. తర్వాత ఈ విధంగా ఈ తల్లిదండ్రుల సమావేశాన్ని ఎంత బాగా చేస్తే
ఒక టీచరు పేరెంట్ యొక్క ర్యాపోర్ట్ బాగా ఉన్నట్లయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా ప్రమాణాలు అనుకున్న స్థాయిలో పెంచవచ్చు అనేటటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకు అనుగుణంగా అందరూ ఉపాధ్యాయులు కూడా నిరంతరం పనిచేస్తున్నారనేసి తెలియజేస్తున్నాను సార్.